వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది రోజూ ఒక జంతువుని వేటాడి తినేది. కానీ వయసు పెరిగే కొద్దీ వేటాడటం కష్టంగా మారింది. ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న కాకి, నక్క, గేదె వచ్చారు. సింహం వారిని చూసి ఇలా అంది: నాకు వేట చేయడం కష్టమైంది. మీరు నాతో స్నేహం చేస్తే మనందరం కలిసి ఉండొచ్చు. మీరు నేను తినేందుకు ఆహారం తెచ్చి పెడితే మీకు నేను రక్షణగా ఉంటా అని చెప్పింది. వారు సింహానికి ఆమోదం తెలిపారు. మిగతా ముగ్గురు మంత్రులుగా మారారు. నక్క మాత్రం చాలా మెలకువగా ఉంటూ అది ఎప్పుడూ సింహానికి దగ్గరగా ఉండి తన మంచితనం చూపిస్తూ ఇతరుల గురించి చెడుగా చెప్పేది. కానీ గేదె మాత్రం చాలా నమ్మకమైనది. అది నిస్వార్థంగా పనిచేస్తూ ఏమీ ఆశించకుండా ఉండేది. కాకి మాత్రం చాలా తెలివైనది. కానీ అది మాటల్లో తక్కువ చూపించి పని ఎక్కువ చేసేది. ఒకరోజు నక్కలో తిండి పట్ల ఆశ పెరిగింది. తనకు ఎక్కువ మాంసం రావాలని ఆశించింది. కానీ సింహం అది అందరితో సమానంగా పంచేది. అప్పుడు నక్క ఒక పథకం వేసింది. ఒకరోజు నక్క సింహం చెవిలో మెల్లగా ఇలా చెప్పింది: రాజా, ఆ గేదె నీకు ఉపయోగపడదు. అది పనికిరాదనిపిస్తోంది. దాన్ని తినేయండి. అది మీకు మంచి ఆహారం. ముందుగా సింహం అంగీకరించలేదు. కానీ నక్క తిరిగి తిరిగి అదే చెబుతూ గేదెపై అపనిందలు వేసింది. చివరికి సింహం దాన్ని నమ్మింది. కాకి ఈ విషయం తెలుసుకొని గేదెను హెచ్చరించింది. కానీ గేదె నమ్మకంగా, అందరినీ ఒకేలాగా చూసే రాజు మన సింహం. అది ఇలా చెయ్యదు. కానీ అదే రోజే సింహం గేదెను పిలిచి చంపి తినింది. గేదె ఆఖరి క్షణంలో కూడా నక్కను చూసి ఇలా అంది: నీ వల్లే ఇదంతా జరిగింది. నీకు ఇలానే జరుగుతుంది చూసుకో అని చెప్పింది. కాకి అసహనంతో ఉండిపోయింది. అది తెలివిగా నక్కకి బుద్ధి చెప్పాలనుకుంది. ఒకరోజు నక్క తినే మాంసంలో ఒక విషపూరితమైన బీజాన్ని వేసింది. నక్క అది తిన్నాక ఒళ్ళంతా బాగా నొప్పిగా మారింది. ఇక సింహం ఇలా అడిగింది: ఎక్కడ నుంచి తీశావు ఇది అని. కాకి నవ్వుతూ ఇలా చెప్పింది: ఇది నక్క చెప్పినదే రాజా అని. సింహానికి అర్థమైంది నక్క తినే మాంసాన్ని కూడా మోసం చేసి ఎక్కువగా తింటోందని. వెంటనే సింహం ఆ నక్కను అడవిలోకి తరిమేసింది. ఇక సింహం, కాకి కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఇతర జంతువులతో స్నేహంగా జీవించాయి. ఇందులోని నీతి ఏమిటంటే, మోసం చేయడం అంటే విజయం కాదు, అది చివరికి మనల్నే మింగేస్తుంది. నమ్మకాన్ని పెంచుకోవడమే శ్రేయస్సు. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దాని పేరు రామ. అది బలిష్టమైన శరీరంతో ఉండేది. కానీ మూర్ఖపు స్వభావం కలది. ఎవరు ఏం చెప్పినా విని అర్థం చేసుకోకుండా ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే కోప్పడుతూ ఉండేది. అదే అడవిలో బాగా తెలివైన జంతువులు కూడా ఉండేవి. కానీ వారందరూ రామాకి ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. ఒకరోజు ఏనుగు ఒక పంది దగ్గరకు వెళ్ళి ఇలా అంది: ఓ పంది, నువ్వు నన్ను చూసి భయపడతావా లేదా? నీలాంటి జంతువులను నేను తినేస్తాను. అందుకు పంది భయంతో తల వంచింది. కానీ పక్కనే ఉన్న కాకి దాన్ని చూసి నవ్వింది. అప్పుడు రామాకు కోపం వచ్చింది. ఓయ్ కాకి, ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నావు? నా బలాన్ని నువ్వు చూస్తావా అని గట్టిగా అరిచింది. అప్పుడు కాకి తెలివిగా ఇలా అంది: బలం మీసాల్లో కాదన్నా, మెదడులో ఉంటుంది. నీకు బలం ఉందేమో కానీ బుద్ధి లేదు. ఈ మాటలు వినగానే రామాకి కోపం వచ్చింది. అది కాకిని వెంటాడింది. కానీ కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. చివరకు గులాబీ చెట్టు మీద దూరంగా కూర్చుంది. ఏనుగు మాత్రం అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. అప్పుడే కాకికి ఒక ఆలోచన వచ్చింది. అది తన మిత్రులతో కలిసి ఒక ప్లాన్ వేసింది. ఈ రామాకి బుద్ధి చెప్తాం. ఆయా జంతువులు తిని బుద్ధి అంతా ఉపయోగించి రామాని మూర్ఖుడిగా మార్చిన పథకం. కోతి ఒక చెట్టు మీద నుంచి ఫలాలు వేసి ఏనుగు తినేలా చేసింది. కానీ వాటిలో మత్తు పళ్ళు పెట్టింది. నక్క ఆ ఏనుగు మత్తుగా పడుకున్నప్పుడు దాని చెవిలో నువ్వు రాజు అవ్వాలి, కానీ తెలివితేటలు ఉండాలి అని మెల్లగా అంది. కాకి ఓ పేపర్ కాగితం తీసుకొని అందులో తెలివైన వాడే నిజమైన రాజు అని రాసి ఉంది.
ఏనుగు నిద్ర లేచినప్పుడు ఒక్కసారిగా తల బదులు ఊపుతూ అది ఆ పేపర్ చదవలేక చూసింది. అప్పుడే చిన్న జింక వచ్చి పేపర్ చదివి అర్థం చెప్పింది. అప్పుడు ఏనుగు చెవులు వాచిపోయాయి. దానికి అర్థమైంది, బలం ఉంటే సరిపోదు, తెలివితేటలు, వినయం కూడా ఉండాలి అని. ఆ రోజు నుంచి రామ ఎవ్వరినీ వేధించకుండా నెమ్మదిగా, బుద్ధిగా ఉండాలని అనుకుంది. జంతువులందరితో స్నేహం చేసి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ అడవిలో ఒక మంచి నాయకుడిగా మారింది. ఇందులోని నీతి ఏమిటంటే, బలం కన్నా తెలివి గొప్పది, వినయం ఉండేవాడే నిజమైన నాయకుడు.